హరి కూటమి ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తుంది. ఏదైతే మృతి చెందినటువంటి పైడిరాజు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితమే తరలించారు. వైఎస్ జగన్ కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్ళి నేరుగా మార్చిరి దగ్గర ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారనే వార్త తెలుసుకున్న తర్వాత నీచ రాజకీయానికి తెరతీశారు. వెంటనే 1 గంటలోనే ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పైడిరాజు మృతదేహాన్ని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పరామర్శకు వస్తున్నటువంటి వైఎస్ జగన్కు పెద్ద ఎత్తున జనం కావచ్చు, ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో వారందరినీ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి వైఎస్ జగన్ వెంట ఎవరూ వెళ్లకుండా పూర్తిగా బారిగేట్లు వేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎయిర్పోర్ట్ కామన్ అరైవల్స్ దగ్గర చూస్తే ఒక విధమైనటువంటి ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణం కనిపిస్తుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కుట్రలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. పూర్తిగా ఒక్కో కుట్రను అమలు చేస్తూ వైఎస్ జగన్ వస్తున్నటువంటి ఈ పరామర్శ యాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా సెవెన్ హిల్స్ హాస్పిటల్కి రోడ్డు మార్గం ద్వారా మరి కాసేపట్లోనే బయలుదేరాల్సి ఉండగా ఎయిర్పోర్ట్లో ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్ రావాల్సినటువంటి గేట్ నెంబర్ 2 ఏదైతే ఉంటుందో అక్కడ పూర్తిగా అక్కడి నుంచి కాకుండా కామన్ అరైవల్స్ నుంచే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కామన్ అరైవల్స్ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెహికల్ లేదనే కుంటి సాకులు చెప్పేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కుట్రల చిట్టాని పోలీసులు అమలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాన్వాయ్ వెహికల్స్ అన్నింటినీ కూడా మళ్ళీ కామన్ అరైవల్ దగ్గరికి షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెవెన్ హిల్స్ ఆసుపత్రికి బయలుదేరిపోతున్నారు. మీరు ఇప్పుడు విజువల్స్లో చూసినటువంటి గేట్ నెంబర్ 2 ఏదైతే ఉందో వైఎస్ జగన్ ఎప్పుడు వచ్చినా ఇదే గేట్ నుంచి వస్తారు. ఈ గేట్ ద్వారానే ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత రన్వే నుంచి ఇక్కడ వరకు ప్రత్యేకమైనటువంటి వాహనం ఉంటుంది. ఆ వాహనంలో ఇక్కడికి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ వాహనంలో బయలుదేరుతారు. కానీ ఈ గేట్ నుంచి వస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే కార్యకర్తలు అంతా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో మళ్ళీ ఒక రకమైనటువంటి పర్యటనలో గందరగోళం సృష్టించాలనేటువంటి కుట్రపూరిత ఉద్దేశంతో ఈ రకంగా అరైవల్స్ కామన్ అరైవల్స్కి పంపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా అక్కడికి వెళ్ళారు. హరి రైట్, కామన్ అరైవల్స్ పంపడం వల్ల నిజంగా ఇబ్బంది పడేది అక్కడున్న ప్రయాణికులు, ప్రజలు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే అభిమానులు కానీ లేకపోతే కార్యకర్తలు కావచ్చు, సో వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసిందే కదా. ఎవరిని ఇబ్బందులకు గురి చేయడానికి, అలాగే ఏ పర్యటన ఆలస్యం చేయించడానికి ఈ రకంగా జరుగుతుంది? ఖచ్చితంగా పర్యటనలో అడ్డంకులు సృష్టించడానికి ఒక రకమైనటువంటి గందరగోళం ఆలస్యం క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హరి కామన్ అరైవల్స్ నుంచి వస్తే ప్రయాణికులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రోటోకాల్ హోదాలో గేట్ నెంబర్ 2 నుంచి ఎప్పుడూ వస్తుంటారు, కానీ అక్కడికి మార్చారు. అక్కడ చూస్తే కనుక భారీ ఎత్తున వైఎస్ జగన్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా హోరెత్తిపోతుంది. పెద్ద ఎత్తున కామన్ అరైవల్స్ దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తే కనుక పూర్తిగా
విశాఖ ఎయిర్పోర్ట్లోని సిచ్యువేషన్ మనం లైవ్ విజువల్స్లో చూస్తున్నాం. కాసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎప్పుడు కూడా గేట్ నెంబర్ 2 నుంచి ఒక వెహికల్ ద్వారా ఆయనను ఎయిర్పోర్ట్ అథారిటీసే అక్కడి వరకు తీసుకొస్తాయి. అనంతరం ఆయన తన వెహికల్లో వెళ్ళిపోయేది రివాజ్గా చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం ఆలస్యానికి గల కారణం వెహికల్ లేదని చెబుతున్న ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఆయనను కామన్ అరైవల్స్ నుంచి బయటికి పంపించడం మనం చూసాం. అయితే దీని ద్వారా ఇబ్బంది ఎవరికైనా ఉంది అంటే కనుక అది తోటి ప్రయాణికులకి అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే కనుక అభిమానులు ఎప్పుడైనా సరే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటూ ఉంటారు. పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇది పార్టీ కార్యక్రమం కాదు, సందర్భం వేరు. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపించడం అనేది మనకి కొత్త కాదు. అలాంటిది ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేస్తూ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఆలస్యం చేయాలనే ఉద్దేశమా అన్న రీతిలో పోలీసులు వ్యవహరించడం నిజంగా గమనార్హం. ఇక్కడ ఎయిర్పోర్ట్కు చేరుకున్న అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామన్ అరైవల్స్ నుంచి బయటకు వచ్చారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న అభిమానులు ఆయనకి స్వాగతం పలికారు. అయితే ఒక దుర్ఘటనకు సంబంధించి బాధితులను పరామర్శించడానికి వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భం పార్టీకి సంబంధించింది కాదు, అలాగే ఎలాంటి పార్టీ వ్యవహారానికి సంబంధించింది కాదు. అయినప్పటికీ అభిమానులు ఆయన చూడటానికి రావటం అనేది మనం రివాజ్గా చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఆయన 7 హిల్స్ హాస్పిటల్స్కి అలాగే కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న బాధితుల్ని పరామర్శించడానికి ఆయన బయలుదేరారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ అనిల్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. అనిల్, చెప్పండి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బయలుదేరుతున్నట్టు మనకి విజువల్స్లో అర్థమవుతోంది. ఏంటి మీద ఇన్పుట్స్?